జై మనసాదేవి మాతాకి. మొక్కుకొని మన కోరికలు తీరిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అది గోదావరి కని మరి కామారెడ్డి జమ్మికుంట. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తిరుపతి, హైదరాబాద్ నుంచి. ఈ గుడికి ఎందుకు ప్రత్యేకం మరి? ఇది మన కరీంనగర్ జిల్లా కాసింపేటలోనేనా ఇంత వైభవపేతమైనటువంటి ఆలయం ఉందని. అంటే సేవ చేసుకోవడానికి రావడానికి మన అర్హతలు కావాలా? అంటే మీరు అందరు కోరికలు కోరుకొని వచ్చారా? భక్తులు మొక్కుకున్న ముడుపులు కడుతున్నారు కదా, ముడుపులు కట్టే లొకేషన్ అంతా కూడా ఎలా ఉంది? జై మనసాదేవి మాతాకి. సూపర్ దర్శనం. సూపర్ 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 బ్రహ్మాండంగా చేసుకున్నాం. శ్రీ దత్తాత్రేయ స్వామి రావుశేన దత్తాత్రేయ స్వామి టెంపుల్. జై శ్రీ దత్త వెంకటేశ్వర స్వామికి జై. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం వచ్చేసి వల్ల మనసాదేవి టెంపుల్కి వచ్చాము కాసింపేటలో. ఎంత పబ్లిక్ ఉన్న, ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ దిస్ వరప్రసాద్ వచ్చి వరప్రసాద్ బ్లాగ్స్. కాసింపేటలో ఉన్న మన మనసాదేవి టెంపుల్ ముంగట ఉన్న రద్దీ అనమాట. చాలా మంది, వేల మంది పబ్లిక్ అయితే వచ్చారు. అసలు లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి. ఈ క్రౌడ్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఒకసారి ఎంట్రన్స్ దాకా వెళ్దాం, మనం లోపలికి వెళ్ళేద్దాం. అసలు పబ్లిక్ లో లైన్లు ఎలా కట్టారో ఏందో చూద్దాం ఒకసారి. సో కార్ పార్కింగ్ ఏరియాలో అయితే ఫ్రీ పెట్టారు, దేవస్థానం ఫ్రీ ఉందని చెప్తున్నారు. బయట అక్కడ డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఈ లొకేషన్కి వస్తే చూసారు కదా, పబ్లిక్ క్రౌడ్ అంతా ఫుల్ పబ్లిక్. టెంపుల్ ఆవరణ ఎంట్రన్స్ ఫుల్ హెవీ క్రౌడ్ ఉందన్నమాట. లైన్ అయితే పెట్టారు, ఇట్స్ లైన్ కట్టారు మొత్తంగా. సో ఒకప్పుడు పైన రేకులెట్ లేకుండా కంప్లీట్ గా రేకులన్నీ వేసారు. ఇక్కడ కూడా మనకి వాటర్ పోయడానికి వేస్తున్నారు లొకేషన్. చూసారు కదా క్రౌడ్ ఎంత క్రౌడ్ ఉందో. సో మానసాదేవి టెంపుల్ లో చూసారు కదండి, విపరీతమైన క్రౌడ్ అయితే ఉంది కంప్లీట్ టెంపుల్లో. ఇది లైన్ లో కట్టే దారి అనమాట. ఈ విధంగా లైన్ కట్టి వస్తున్నారు అందరు. ఇంకా పైకి వెళ్ళాలి, ముడుపులు కట్టే ప్లేస్ లొకేషన్ అంతా. ఎవరైనా టెంపుల్ దర్శనం చేసుకోవాలంటే మామూలుగా టెంపుల్ మెయిన్ రోజులో కాకుండా జనరల్ రోజులో రావాలండి. ఎందుకంటే దర్శనం కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం ఒకటి, కింద కాలు చూసారా చాలా కాలుతున్నాయి హెవీ క్రౌడ్ తోని. సో ఇది పరిస్థితి అనమాట. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా మెయిన్ ముఖ్య రోజులు కాకుండా, అంటే టెంపుల్ దేవుని దర్శనం చేసుకునే రోజులు కాకుండా వేరే దినాల్లో వచ్చినప్పుడు మాత్రమే మీకు దర్శనం మంచిగా అవుతుంది. ఇట్లయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. అందరూ ఒకసారి రాకండి ఇలాగా. సో టెంపుల్ లోపట ఇది చూసారు కదా ఎంత క్రౌడ్ ఉంది, విపరీతమైన క్రౌడ్ ఉంది. సో నేను చింటూ వచ్చారు. చింటూనా? చోటు హర్షవర్ధన్. ఓకే, హర్షవర్ధన్ చాలా చిన్నప్పుడు చూసాను, మరి ఇప్పుడు వచ్చాడు అనమాట. హర్షవర్ధన్ తీసుకొని వచ్చాను. బయట పరిస్థితి ఇది అనమాట. సో ఇది ఎక్కడ అడ్రస్ అంటే మన కరీంనగర్లోని కాసింపేటలో మానసాదేవి టెంపుల్. అండ్ ఇక్కడ కొబ్బరి కొట్టు స్థలం, కొబ్బరికాయలు కొడుతున్నారు అక్కడ కొట్టే ప్లేస్. సో ఇక్కడ ముడుపులు కడుతున్నారు అందరు, ముడుపులు కట్టే ప్లేస్ అంతా. సో గుడి ప్రదక్షిణ చేస్తా లేదో చూద్దామని వచ్చానమాట. ఇక్కడ గుడి ప్రదక్షిణ చేయడానికి పైనుంచి కట్టారు, మెట్లు పైనుంచి వెళ్తున్నారు. సో ప్రదక్షిణ చేస్తున్నాను అనమాట గుంటగా ఇటు సైడ్. గుడి చుట్టూ ప్రదక్షిణ ప్లేస్. ఇక్కడ చూసారు లైన్ ఎట్లా కడుతున్నారు, పైనుంచి వస్తున్నారు. ముందు ఈ సంఖ్య పెరుగుతుంది అనమాట. ఇంకా ఫ్యూచర్ లో చాలా కష్టంగా అవుతుంది ఇక్కడికి రావడానికి, దర్శనం చేసుకోవడానికి. అంటే ఇంకా ప్లేస్ అరేంజ్ చేసుకోవచ్చు, బయట నుంచి లైన్ కట్టాల్సిన పరిస్థితి అనమాట. చూసారు కదా వెనుక వచ్చా, మనకు వెనకాల వచ్చేసి నాగసర్పంతో ఉంటుంది. చూసారా పైన నాగసర్పంతో కూడిన ప్లేస్. వాస్తవంగా రద్దీగా ఉంది, తొందరగా దర్శనం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఇక్కడ వస్తే మనకి చీరలు అవి చూసారు కదా పంచుతున్నారు. సో ఇది మనకి ఎంట్రన్స్ చేసుకున్న వాళ్ళు మన బయటికి ఇలా ఈ విధంగా బయటకు వస్తున్నారు అన్నమాట. కంప్లీట్గా లొకేషన్ చూసారు కదా, దర్శనం చేసుకుని ఈ విధంగా బయటకు వస్తున్నారు దారి. మొత్తం మంది లేడీస్ ఫ్యామిలీసే ఎక్కువ మంది ఉన్నారు అనమాట ఇక్కడ ప్రజెంట్ అయితే. చూసారు కదా ఎక్కడ ఉన్న అక్కడ కూర్చున్నారు కంప్లీట్గా. అండ్ నవగ్రహాలు ఇక్కడ ప్రదక్షిణ.
ప్రస్తుతం అయితే మేము ఒక ప్రదక్షిణ చేసుకున్నాము, ఇంకా రౌండ్ తిరగడం చాలా కష్టం అనమాట. క్రౌడ్ చూసుకుంటే ఇంకా వస్తూనే ఉన్నారు. ఈరోజు శుక్రవారం కనుక పబ్లిక్ అయితే హెవీగా ఉందన్నమాట. ఇక్కడ చూసారు కాలసర్ప దోష నివారణ కోసం పూజ, ఇది ఇక్కడ చూసారు లింగ చేస్తున్నాం. మనమైతే ఇక్కడ అందరూ శివుని లింగం మీద నీళ్ళు పోస్తారు కదా, ఈ సైడ్ లింగాభిషేకం, ఈ సైడ్ లైన్ గేట్ లోపలికి వెళ్ళడం, అది గుడి, ఈ సైడ్ బయట సైడ్ రోడ్డు. ఫుల్ ఎండ ఉంది, ఫుల్ క్రౌడ్ ఉంది. చిన్నపిల్లలు పట్టుకొని మాత్రం అయితే ఈ టైంలో రాకండి. సో బయటకు వస్తే కూడా బయట కూడా ఇక్కడ ఖాళీ ప్లేస్ లేదు, ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ లేదు, మొత్తం కూడా ఫుల్ క్రౌడ్తో ఉంది ఇది లైన్లో. ఎక్కడ కూడా చూసారు కదా ఫుల్ క్రౌడ్తో ఉంది. మనము దర్శనం చేసుకోవడం అంత ఈజీ కాదు. అన్నగారు కలిశారు, బాగున్నారా? హాయ్. సో ఇక్కడ టికెట్ తీసుకొని దర్శనానికి అయితే చాలా మంది గంటలు చూసారా, టికెట్ దర్శనం చేసుకుని ఎంతమంది ఉన్నారు పబ్లిక్ కౌంటర్ దగ్గర. ఫుల్ హెవీ క్రౌడ్ అయితే ఉంది మొత్తం ప్లేస్ లొకేషన్లో. ఇక్కడ అంత ఈజీ కాదు దర్శనం చేసుకోవడం అనేది. ఇప్పుడు దర్శనం చేసుకోవడం అంటే అంత ఈజీ కాదనమాట, చాలా టైం పడుతుంది. చిన్నపిల్లలతో వచ్చినప్పుడు మాత్రం మామూలు డేస్లో రావాలి. ప్రతిరోజు అంటే ముఖ్యమైన రోజుల్లో వస్తే మాత్రం ఇక్కడ క్రౌడ్ తీవ్రంగా ఉంటుంది. ఎండ వేడి కూడా చాలా ఉంది కనుక మామూలు డేస్లో రండి. బయట జాతరలా ఉంది. ఒకప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు నేను అమ్మవారి గుడి కట్టినప్పుడు అయితే ఇక్కడ ఎటువంటి ఏమీ లేకపోయిండే. ఇప్పుడు అన్నదాన సత్రాలు, ఇటు సైడ్ బిల్డింగ్లో అన్నదాన సత్రాలు ఇవన్నీ కూడా కంప్లీట్గా అయినాయి, ఇవన్నీ చేస్తున్నారు అనమాట. మన కనపడి వచ్చారు వారు అడుగుదాం ఎలా ఉందనేది. జై మానసాదేవి. నిజంగా చాలా మంది అంటున్నారు, నేను ఎప్పుడు కూడా రాలేదు, మొట్టమొదటిసారికి వచ్చాను. ఇది మన కరీంనగర్ జిల్లా కాసింపేటలోనేనా ఇంత వైభవపేతమైనటువంటి ఆలయం ఉందని నిజంగా నా రెండు కన్నులు కూడా నమ్ముతలేవు. మనం ఎక్కడికో ఇతర రాష్ట్రాలకు పోయి ఓ తిరుపతికో పోతే కాశీకో పోయిన అనుభూతి ఇక్కడ కలుగుతుంది. ఎంత క్రౌడ్, ఇంత ఎండలో కూడా విపరీతమైనటువంటి ప్రజలు, అదేవిధంగా భక్తులు ఎక్కడెక్కించారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిండ్రు. నిజంగా ఈ అమ్మవారిని దర్శించుకోవడం మా అందరికీ, అదేవిధంగా మీ చూసేవారందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కనపర్తి శ్రీనివాస్, యూట్యూబర్, యాక్టర్, సింగర్. జై శ్రీ మాత్రే నమః. సో అన్నగారు అయితే మనకి దగ్గర అనుకోండి కలిసాను. ఇక్కడ నేను ఇక్కడే ఉంటాను కానీ ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి మనకు దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. మాకు కరీంనగర్ నుంచి జస్ట్ ఒక 40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనకు రెండు అంటే డ్యామ్ వెనకాల ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్లీ. సో మీరు దర్శనం చేసుకోవాలనుకుంటే ఇట్లా క్రౌడ్ ఉన్న ప్లేస్లో కాకుండా మామూలు రోజులో రండి, అప్పుడు మీకు పిల్లలకు కానీ ఈజీగా దర్శనం అవడానికి వీలుంటుంది. శుక్ర, శని, ఆది ఈ 3 రోజులు విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. సోమ, మంగళ, బుధ, గురు అయితే దాదాపుగా తక్కువ ఉంటుందని ఇక్కడ భక్తులు అంటున్నారు. థ్యాంక్ యూ. లక్ష్మిని తీసుకొని వచ్చాను ఇక్కడ నేనున్నాను కానీ ఎప్పుడు వచ్చాను అయితే లక్ష్మి తీసుకురాలేదు, వరప్రసాద్ తీసుకురాలేదు. మాకు అమ్మవారి రమ్మని పిలిచింది కనుక మేము వచ్చాను. అదనమాట విషయము. యాక్చువల్ ఏంటంటే అమ్మవారి కటాక్షం లేని ఎవరు రారు. మనం ఎప్పుడు కూడా అమ్మవారు పిలిస్తేనే మనం వస్తాము. మీరు అనుకున్నా వీలు కాదు. ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళ చెల్లె తీసుకొచ్చింది యాక్చువల్. నేనే వాళ్ళందరూ తీసుకొచ్చాను. తనే తీసుకొచ్చిందట. అమ్మవారు పిలిచారు అందరినీ, ఫ్యామిలీని. సో అందరం వచ్చాము. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ లొకేషన్ ఏంటంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఇట్లాంటి సమయంలో కాకుండా మిగతా రోజులు అయితే రండి. ఇట్లా వస్తే మాత్రం ఇక్కడ దర్శనం ఇబ్బంది అవుతుంది. చూసారు కదా, మళ్ళీ క్రౌడ్ పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా క్రౌడ్ తగ్గట్లేదు. ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మందమరి నుంచి వచ్చారు. మీరు మందమరి. సో మందమరి నుంచి కరీంనగర్కి వచ్చారు. మన కరీంనగర్ ప్రజలు చుట్టుపక్కల వాళ్ళకి అండ్ ఇక్కడ ఎంత పబ్లిక్ వస్తున్నారు ఏంటో తెలియదు. సో మీకు ఎవరు చెప్పారు? ఏదైనా మన సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా చూడడం వల్లనే మనకి మన మానసాదేవి టెంపుల్ గురించి తెలిసింది. బట్ ఇక్కడ చాలా మందికి ఏంటంటే కోరికలు తీరుతాయని చెప్పేసి అక్కడ ముడుపులు కట్టారు కదా. సో అలాంటి కోరికలతో వస్తారు. కోరికలు కాకుండా భక్తితో రండి అందరూ. మీరు ఎట్లా వచ్చారు? వచ్చారా? భక్తితోటి అమ్మవారిని చూడడానికి వచ్చారు. ఓకే. ఇక్కడ ఏంటంటే అమ్మవారి ఇక్కడ ఏంటంటే చాలా మట్టుకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మీ కోరికున్న ఏవైతే కోరికలు ఉంటాయో అవి తీరుతాయని చెప్పేసి చాలా మందికి నమ్మకం. అందుకే పెద్ద ఎత్తున అయితే సంఖ్యలో అయితే వస్తున్నారు. సో మరొకరిని అడుగుదాం మనము, వీళ్ళకెంచలు వచ్చారు, ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేసి. సో మీ పేరు? నా పేరు బాబు. మేము సిద్దిపేట నుంచి వచ్చాము. టెంపుల్ బాగుంది కానీ జనం బాగున్నారు. కాకపోతే ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగాలేవు. టికెట్ల కాడ కానీ లైన్లు కానీ చాలా మంది ఉన్నారు. చిన్నపిల్లలు బాగా వస్తాయి. దూరం ఎండాకాలం కాబట్టి అరేంజ్మెంట్స్ అనేవి ఇంకొంచెం డెవలప్ చేయాలి. ప్లస్ జాతరగా ఫ్రైడే బాగుంటారు కాబట్టి ఫ్రైడే రోజు అరేంజ్మెంట్స్ అనేవి బాగా చేయాలి. ఫ్యామిలీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీ పేరెంట్? రేఖ. సిద్దిపేట డిస్ట్రిక్ట్ లక్ష్మీదేవి. దర్శనం అయిందా? ఎంతసేపు పట్టింది దర్శనం? 2 గంటలు పట్టింది దర్శనం.
టికెట్ తీసుకున్నారా ధర్మదర్శనం? టికెట్ తీసుకున్నాం 100 రూపాయల టికెట్ కి 2 గంటల దర్శనం అయింది. టికెట్ తీసుకుంటేనే మీకు దాదాపు 2 గంటలు పట్టింది. టికెట్ లేకుండా వస్తే మీకు 6-7 గంటలు మినిమం ఈజీగా పడుతుంది అనమాట. సో మీరందరూ ఎప్పుడు కూడా మామూలు డ్రేజ్లో రండి. ఇట్లా ఎందుకంటే మనకి ఇట్లా పబ్లిక్ ఉన్న రోజు ఫ్రైడే శుక్రవారం రోజు ఇట్లా కాకుండా మిగతా రోజులు వచ్చినప్పుడు అయితే మీకు ఈజీగా దర్శనం. శుక్రవారం అనేది వస్తే పబ్లిక్ బాగుంటారు. దట్టు ఇప్పుడు స్కూల్స్ హాలిడేస్ అయిపోయినాయి, మళ్ళీ స్టార్టింగ్ టైం కాబట్టి ఈ రోజు బాగున్నారు. కొంచెం ఫ్రైడే ఫెసిలిటీస్ అనేవి బాగుంటాయి దర్శనానికి. జై శ్రీ మాత్రే నమః. జై మనసాదేవి మాతాకి. చూసారా ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రన్స్ టికెట్ తీసుకుని దర్శనం ఇట్లా వెళ్తున్నారు. ఆయన భక్తులు మొక్కుకున్న ముడుపులు కడుతున్నారు కదా, ముడుపులు కట్టే లొకేషన్ అంతా కూడా ఎలా ఉంది చూడండి. మొత్తం నిండిపోయింది. ఆయన మనకు ఇక్కడ 100 రూపాయల టికెట్ పెట్టారు, నార్మల్ దర్శనం కూడా పెట్టారు అనమాట. సో ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ 100 రూపాయల దర్శనం పెట్టిన వాళ్ళు అయితే ఈ విధంగా వెళ్తున్నారు. అండ్ ధర్మదర్శనం వచ్చేది పైన లైన్ కట్టి ఇలా విధంగా వస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకు శ్రీ చక్రం ఉంది కదా, లోపలికి వచ్చాము. గుడి లోపల భాగంలో కింది భాగం అంత క్యూ లైన్ కట్టేసి అయితే అందరైతే వస్తున్నారు లోపలికి. సో అమ్మవారి దర్శనం అనేది డైరెక్ట్ గా మనకి ఇక్కడ నుంచి కాదు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. లోపలికి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే పూజ చేస్తుంటారు, ఆయన కట్టుకుంటారు అనమాట. లోపలికి వచ్చాము. ఇప్పుడైతే మనకి ఇక్కడ పూజ చేస్తారు. ఏం పూజ చేస్తారు ఇక్కడ? ఏం పూజ చేస్తారు? ముడుపట్టే పూజ చేపిస్తారా? ముడుపట్టే పూజ అయితే ఇక్కడ చేపిస్తారనమాట. ఇక్కడ మానసాదేవి టెంపుల్ ఏంటంటే ముడుపులు కట్టేసి ఆ పూజ చేసేసి అక్కడ మనకు కట్టడానికి ఇస్తున్నారు అనమాట. వీళ్ళందరూ ముడుపు కట్టుకొని కూర్చున్నారు. సో ఇది 100 రూపాయల టికెట్. 100 రూపాయల టికెట్ 100 రూపాయల టికెట్ 100 రూపాయల. సో 100 రూపాయల టికెట్ కనమాట. 100 రూపాయల టికెట్ తీసుకొని ఆ ముడుపులు కట్టడానికి ముడుపులు వేరే కొనుక్కోవాలా? ముడుపులు వేరే కొనుక్కోవాలి. 100 రూపాయల టికెట్ తీసుకోవాలి, ముడుపులు వేరే కొనుక్కోవాలన్నమాట. ఇక్కడ శ్రీచక్రం ఉంది ఇక్కడ. కట్టుకోవాలా అంటారు. ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? ఇగో ఆంటీ మొదటిసారి వచ్చింది కదా, మొదటిసారి మీకు ఎవరు చెప్పిల్లు? ఎవరు? లక్ష్మి చెప్పిందట. ఈమెనే లక్ష్మి. మీకెవరు చెప్పిల్లు? తనకు కూడా లక్ష్మి చెప్పిందట. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ లక్ష్మి అయిపోయి తీసుకొచ్చింది మందమరి నుండి. నీకెవరు చెప్పిల్లు పద్మ? వాళ్ళు కూడా అందరు మాట్లాడినారు. సో ముడుపులు కట్టే వాళ్ళు కట్టేసుకొని నెక్స్ట్ అయితే అందరు బయటకు వెళ్తున్నారు. ముడుపు ఇది లైన్ అన్నమాట. మనకి శుక్రవారం టైంలో వస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఎప్పుడు కూడా శుక్రవారం టైంలో కాకుండా మిగతా టైంలో అయితే రండి. ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇది మనకి సేమ్ గర్భగుడి అనమాట. ఇక్కడ మనకి గర్భగుడి మెయిన్ ప్లేస్. సో మనకి ఇక్కడ చూసారు కదా, నేను చూపెట్టాను. శ్రీచక్రం అయితే ఉంటుంది ఇక్కడ. ఇది ఎంట్రన్స్ బాగా ఇంటి నుంచి వస్తున్నారు. మిగతా డేస్లో అయితే చాలా టైం పడుతుంది అనమాట. మామూలు డేస్లో కంటే మిగతా డేస్ వేసుకుంటే చాలా టైం పడుతుంది అనమాట. గుడి భాగం స్వయంభూ అపూర్వ లక్ష్మి. ఇది సిచ్యువేషన్ మనకు మానసాదేవి టెంపుల్లో. మీకు మామూలు డేస్లో రండి. అంటే ఇట్లా మన శుక్రవారాలు ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మీకు హెవీ క్రౌడ్ ఉండే ప్రాబ్లం ఉంటుంది కనుక ఇబ్బంది పడాల్సి వస్తుంది. మిగతా టైంలో రండి. ఎప్పుడన్నా స్పెషల్ డే ఒక రోజు మంచి రోజులు ఉంటే అప్పుడు పిల్లల్ని కాకుండా పెద్దలతో రండి అనమాట. శ్రీచక్రంకి ఎదురుగా మనకి డైరెక్ట్ అమ్మవారు ఉంటారనమాట. గర్భగుడి ఎదురుగా గర్భగుడి. సో మీరు ఎప్పుడైనా వచ్చేది ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, శుక్రవారం తప్ప మిగతా రోజులు రండి. వీళ్ళంతా ఎందుకు వచ్చినారు? ఇక్కడ ముడుపు పట్టుకోలేదు, మీరు కట్టాలి ఇంకా. సో ముడుపు కట్టుకోవడానికి వచ్చి ఇక్కడ కట్టుకొని బయట కట్టడానికి కూర్చున్నారు అనమాట. ముడుపు కట్టడానికి. సో దేవి ఇక్కడ హారతి చూసారా, హారతి దీపాలు ముట్టిస్తున్నారు. హారతి కార్యక్రమం. ఎరేటంట ఎండ పెరిగినా కొద్దీ టైం గడిచే కొద్దీ పబ్లిక్ పెరుగుతున్నారు తప్ప తగ్గడం లేదు ఎక్కడ కూడా. సో మనకి సేవ కోసం చూసారు కదా, టీటీడీ దేవస్థానం వాళ్ళకి ఎట్లయితే సేవకు వస్తారో మన మనసాదేవి టెంపుల్ కూడా చాలా మంది సేవకు వస్తున్నారు. సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పెగడపల్లి. మీ పేరు? కార్తిక. మీరు? పెగడపల్లి. ఇదివరకు వచ్చారా? వచ్చినాం. సో అంటే ఎప్పుడు ఇలాగే క్రౌడ్ ఉంటుందా? మిగతా రోజులు ఎక్కడైనా లేనుంటుందా? మంగళవారం శుక్రవారం ఉంటది బాగా. మంగళవారం శుక్రవారం సో ఉంటది కానీ ఈ టైంలో ఎక్కువ. ఓకే. మిగతా రోజులు అయితే ఇంత క్రౌడ్ ఉండదు కదా? కొంచెం తక్కువ. ఓకే. మంగళవారం శుక్రవారం వచ్చినప్పుడు మాత్రం మీకు హెవీ క్రౌడ్ ఉంటుంది. సో మీరు పబ్లిక్ ఏ సజెస్ట్ చేస్తారు? అంటే ఇదే రోజు రమ్మంటారా, మిగతా రోజు రమ్మంటారా? ఇక శుక్రవారం అంటే కొంచెం అమ్మవారికి స్పెషల్ రోజు. ఓకే. అది ఎవరి నమ్మకం వారు. ఓకే. దాదాపు ఏంటంటే అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా అనుకున్నప్పుడు మాత్రం పిల్లలు బాగున్న మంది మట్టుకు ఈ క్రౌడ్ ఉన్నప్పుడు కాకుండా మిగతా రోజులు రావాలి. సో వీళ్ళు పెగడపల్లి నుంచి వెళ్ళి ఇక్కడ సేవకు వచ్చారు. నియర్ బై వాళ్ళు కూడా మీరు సేవ చేసుకోవాలనుకుంటే ఉచితంగా రావచ్చు. అంటే సేవ చేసుకోవడానికి రావడానికి మన అర్హతలు కావాలా? ఏం లేదు, ఏం అర్హత లేదు. డ్రెస్ కోడ్ ఎవరు ఇస్తారు మరి? మనమే తీసుకోవాలి. ఓకే. జై శ్రీ మాత్రే నమః. జై మాతాకి.
సమయం వచ్చేసి 1:15 అవుతుంది. రద్దీ పెరుగుతున్నారు తప్ప తగ్గడం లేదు. ఎంత ఎండ ఉన్నా కూడా పబ్లిక్ విపరీతంగా వస్తున్నారు. చూసారు కదా, మనకు ముందు నుంచి ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా మనకి అభిషేకం చేస్తున్నారు, లింగాభిషేకం చేస్తున్నారు కదా. సో చాలా మంది పబ్లిక్ అయితే పెరుగుతున్నారు, క్రౌడ్ పెరుగుతుంది, తగ్గట్లేదు. ఇక్కడ కూడా ఇట్లా మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇంత ఎండలో కూడా భక్తి, దేవుని భక్తి ఉంటే మనం ఎటువంటి ఎండ కానీ ఎటువంటి చూడం అనమాట. అంత భక్తితో అయితే క్లియర్ అయితే పబ్లిక్ జనాలు అయితే చాలా మంది వస్తున్నారు. ఇంకా బయట చూసారు కదా, లోపల అంతమంది ఉన్నారు, బయట చూసారు ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర కూడా చాలా మంది ఉన్నారు. ఆయన మనకి ఇక్కడ దేవస్థానం సంబంధించిన ఉచిత పార్కింగ్ ప్లేస్ లెఫ్ట్ సైడ్ పెట్టారంట. చూసారు కదా, ఎవరు ఎండ వాన అది ఎవరు లెక్క చేయట్లేదు. ఒకసారి మన ఇక్కడ అన్నదానం చేస్తారు, అన్నదానం కౌంటర్కి వెళ్ళి చూద్దాం. ఒకసారి వెళ్దామా? అన్నదానం కార్యక్రమం ఉంటుంది, మరి ఇప్పుడు ఉందా లేదా చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్దాము. అన్నదానం ఉందా ఇక్కడ? ఓకేనా. సో మనకి ఇది దేవస్థానం వారు అన్నదానం చేస్తారు ఇక్కడ ప్లేస్లో. లడ్డు మీరంతా సేవకు వచ్చినారా? ఎక్కడ వచ్చారు? బెల్లంపల్లి, పెగడపల్లి, ఇంకా డిఫరెంట్ ఊరు, లాంగ్ ఊర్ల నుంచి కూడా మనకి ఇక్కడ సేవకు వస్తున్నారు. టీటీడీ మనకి దేవస్థానానికి ఎట్లయితే వస్తారో ఇక్కడ నుంచి వస్తారు. తెలుసు అయిపోయింది. ఓకే, రెగ్యులర్ వస్తారా? ఇప్పుడే ఇదే ఫస్ట్ టైమా? ఓకే, సేవకు రావడం ఫస్ట్ టైం, దర్శనానికి వచ్చారనమాట. ఇది మనకి అన్నదాన సత్రం. ఎక్కడ అన్నదానం ఎక్కడ వేస్తారు? బయట అక్కడ పెట్టారా? సో ఒకప్పుడు ఇందులో చేస్తారు, ఇదే బిల్డింగ్లో అన్నదానం చేసేవారు. మనకి గుడి చిన్నగా ఫస్ట్ ఉన్నప్పుడు గుడి చేశారు. మనకి వెనకాల చూసారు కదా, పార్కింగ్ ఏరియా అండ్ అటు వాష్రూమ్స్ ఏరియా అవన్నీ పెట్టారు. అన్నదాన కార్యక్రమం అక్కడ దూరం పెట్టారనమాట. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్. సో మనకు ఒకసారి భక్తులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఎక్కడికి వచ్చారు కనుక్కుందాం, ఒకసారి అడుగుదాం. సో చాలా డిఫరెంట్ లొకేషన్స్ అయితే మన భక్తులు అయితే వచ్చారు మానసాదేవి టెంపుల్కి. ఒకప్పుడు మేము వచ్చినప్పుడు ఇక్కడ జస్ట్ ఒక పోచమ్మ గుడి ఎట్లా ఉంటుందో చిన్న గుడి లాగా ఉండేది, అలాంటిది పెద్ద మొత్తం టోటల్గా 100 మంది 1000 మంది అయితే వస్తున్నారు. సో వీళ్ళు ఎక్కడి అడుగుదాం కానీ, మీరు ఎక్కడి వచ్చారు? జమ్మికుంట. మీకు ఎలా తెలిసింది? అంటే ఊరు వాళ్ళు వెళ్తా అంటే చెప్తే వచ్చినాం. ఇన్స్టాగ్రామ్ వల్ల అప్డేట్ అయ్యి మీకు అట్లనే తెలిసింది. మీకు అదే ఎంత ఎక్కడ? కరీంనగర్. మీరు కరీంనగర్. మీరు మీరు జమ్మికుంట. మీరు మీరు ఎక్కడ? మాది కామారెడ్డి. మీరు గోదావరి కని. మీరు జమ్మికుంట. మీరు ఎక్కడ? గోదావరి. చూసారు కదా, గోదావరికని, జమ్మికుంట, బెల్లంపల్లి, మందమర్రి, వరంగల్, అంటే డిఫరెంట్, మన రాష్ట్రం కాదు, వేరే మన జిల్లాలు కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా మానసాదేవి దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ ఎవరైనా మొక్కులు మొక్కుకొని ఏమైనా కోరికలు తీరిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మళ్ళీ వచ్చి తర్వాత వచ్చి కడతాం. అంటే మీరు అందరు కోరికలు కోరుకొని వచ్చారా? అవును, కోరిక నెరవేరితే మళ్ళీ వచ్చి ముడుపు కడతాం. అంటే కోరిక నెరవేరకపోతే దేవుడు లేనట. సో నేను మీకు అందరికి అడ్వైజ్ చేసేదంటే, ఫస్ట్ మీరు భక్తితో రండి. ఎవరైనా కూడా మనసులో మీరు అమ్మవారి మీద భారం వేసి మీరు ఎవరు వచ్చినా కూడా మీకు అనుకున్న కోరిక నెరవేరుతాయి. మనకు అమ్మవారు పరీక్షిస్తారనమాట. ఎప్పుడు కానీ మీరు ఇక్కడ గుడికి వచ్చినప్పుడు మనసులో కోరికను కాకుండా అమ్మవారిని దర్శించుకోవాలనే పద్ధతిలో మీరు వస్తే మీకు అటువంటి కోరిక నెరవేరుతుంది. బట్ కోరిక దేవుని దగ్గర వచ్చారనుకోండి, మీకున్న కష్టాలకు 2 పరీక్ష పెట్టి దేవుడు, అప్పుడు మీరు సహనంతో దాన్ని ఓర్చగలిగినప్పుడు మాత్రమే మీకు ఆ కోరికలు నెరవేరుతాయి అనమాట. అంటే మీ జనరల్గా ఎక్కడ చేసిన దేవుడు ఎక్కడైనా కూడా అందరికి మంచి చేస్తారు. సో మీరు ఏమైనా కోరుకున్నారా? మీరు కూడా కోరుకున్నాం. కోరికలు చెప్పాల్సిన పని ఏం లేదు. వీళ్ళందరూ కోరికలు కోరుకుని వచ్చారనమాట. అంటే మనకి ఇంకా వేరే దేవతలు కోరికలు తీర్చారంటారా? తీస్తారు. ఈ గుడికే అంది ఎందుకు ప్రత్యేకం మరి? అందరు అంటే వచ్చినాం. ఓకే, మన సోషల్ మీడియా ద్వారా మనకి మానసాదేవి టెంపుల్ గురించి ఇన్స్టాగ్రామ్లో అందరూ చూసి వచ్చారు. సో ఒకటి అందరికి చెప్పేది ఏంటంటే, మనస్ఫూర్తిగా రండి. ఇప్పుడు మీరు ఏదైతే ఎండలో వానలో అనుకుంటా మీరు లైన్ కట్టి వస్తున్నారో అది భక్తి. మామూలుగా లగ్జరీ వెళ్ళడము అట్లా కాదు. ఇప్పుడు ఏదైతే వస్తున్నారో ఇదే మీకు దేవుడు పరీక్షించడం అంటే కారణం ఇదే. మీరు ఎండలో వస్తున్నారు కదా, ఇప్పుడు ఎండలో నిలబడుతున్నారు, బయట ఇంటికాడ ఉంటారా మీరు? బట్టిగా ఎండలా తిరగమంటే కాళ్ళకి చెప్పులు లేకుండా తిరగమంటే తిరగరు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇది భక్తి భావన అనమాట. ఎప్పుడు కానీ గుడికి వచ్చినప్పుడు సిస్టమేటిక్ పాటించాలి. ప్లాస్టిక్ తీసుకురావద్దు. మన దేవతలు మనకు ఉండాలంటే ప్లాస్టిక్ తీసుకురావద్దు. ఎవరు కూడా ఇంటి దగ్గర బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ ఇవి కూడా మీరు ఇంటికి అయితే తీసుకురావద్దు. మీరు తీసుకొచ్చినప్పుడు మీరు ఏమైనా తిన్నా కూడా, మీరు కొబ్బరికాయలు కొట్టినా ఏది కొట్టినా కూడా, కొబ్బరికాయని ఎప్పుడు కూడా అది మంచి పదార్థం. ప్రపంచంలో ఏదైనా మంచి పదార్థం ఉందంటే అది ఓన్లీ కొబ్బరికాయనే. దాన్ని కంప్లీట్ తినాలి. అందుకని మన దైవ ప్రసాదం ఎందుకు ఎంచుకున్నారంటే దాన్ని తినడానికి. మనం ఏం చేస్తాం? కొబ్బరికాయ కొడతాం, అక్కడ పడేస్తాం. తీర్థం అక్కడ వారేస్తాం. తీర్థం కొడుతుంటారు, పడేస్తారు. ఎవరైనా తీసుకొని తాగుతారా? ఎవరైనా బాటిల్ పట్టుకుంటారా? కనీసం పట్టుకోరు. మంచి పదార్థాన్ని పడేస్తున్నాము, చెడ్డ పదార్థం తింటున్నాం. కనుక ఇక్కడ నుండి ఎప్పుడు కానీ మీరు గుళ్ళకి వచ్చినప్పుడు కంప్లీట్గా మీరు ఇవ్వాల్సిందేంటి? కొబ్బరికాయను కొట్టిన వాళ్ళు తప్పకుండా మొత్తం తినాలి. మీరు తినాలి, ఇతరులకు పంచాలి. అట్లా దానివల్ల పుణ్యం వస్తుంది. అర్థమైంది కదా? సో ఒక్కసారి అందరికీ జై మానసాదేవి మాతాకి. ఇంకొకసారి మీరు ఒక్కసారి చెప్పండి. మీరు
మీ అంతా కూడా వీళ్ళు బెల్లం పెంచి వచ్చారు. మానసాదేవి మాతాకి గట్టిగా ఒకసారి అందరికి వినిపించాలి. ఓకే, జై మానసాదేవి మాతాకి. సో మళ్ళీ నెక్స్ట్ దర్శనం ఎప్పుడు? ఫ్రెండ్స్ చూస్తారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం. ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు లైన్లో కొట్టు. సో ఈ కొబ్బరికాయలు కొట్టే దగ్గరనే క్రౌడ్ బాగుంది అనమాట ఇక్కడ మనకి. ఫ్రెండ్స్ మానసాదేవి టెంపుల్లో మనకి గర్భగుడి దర్శనం అయితే అయిపోయింది. మనం దర్శనం చేసుకున్నాము. ఇంత క్రౌడ్లో కూడా మనకైతే స్పెషల్ దర్శనం వల్ల మనకు దేవస్థాన వారాలు అయితే స్పెషల్ దర్శనం కల్పించారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. సో ఎందుకోసం అంటే ఇక్కడ పబ్లిక్ తీవ్రత బట్టి చూస్తే మినిమం 6 నుంచి 8 గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉందన్నమాట. అంత పబ్లిక్ అయితే వస్తున్నారు. అందుకొరికి మళ్ళీ మీకు మామూలు డేస్లో రండి అని చెప్పేది అదే అనమాట. మొదటిసారి చూసాడనుకున్న వాళ్ళు ఫస్ట్ అయితే జనరల్ రండి. ఏదైనా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మాత్రమే ఇట్లా క్రౌడ్ ఉన్న ప్లేస్ టైంలో రండి అనమాట. చూసుకోవచ్చు క్రౌడ్ తగ్గుతుంది. సమయం గడిచిన కొద్దీ క్రౌడ్ పెరుగుతుందే తప్ప ఎక్కడ కూడా క్రౌడ్ తగ్గడం లేదు. అన్నదాన కార్యక్రమం కూడా అక్కడ గుడికి బయట అక్కడెక్కడో పెట్టారనమాట, దూరం తీసుకెళ్ళి. మీరు ఎక్కడ వచ్చారమ్మా? కమాన్పూర్ జూలపల్లి. ఎప్పుడు వస్తారా? ఇదే ఫస్ట్ వచ్చారా? ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? ఓకే, చాలా ప్లేస్ నుంచి అయితే వస్తున్నారు. ఓకే, అందరు బాగా కోరికలు కోరుతున్నాయని చెప్పేసి చాలా మంది వస్తున్నారు. కోరికలు కోరుకుంటే మళ్ళీ వస్తారని అయితే వస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ మనకి ఎన్సీసీ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వచ్చారు కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తిరుపతి గ్రూప్ సింధుశ్రీ. మీ పేరు? యువస్వరూప యువరాణి. ఓకే, మీకు ఎలా తెలుసు? ఫస్ట్ లో చెప్పారు. అంటే మీరు కరీంనగర్కి ఎందుకు వచ్చారు? ఫస్ట్ ఎన్సీసీ క్యాంప్. తిరుపతి నుండి వచ్చారు. తిరుపతి నుండి కరీంనగర్ ఎన్సీసీ క్యాంప్ కి వచ్చారు. ఇక్కడ మానసాదేవి టెంపుల్ తెలుసుకొని ఇక్కడికి వచ్చారు అన్నమాట. సో ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? రిటర్న్ జర్నీ ఉన్నారు. మానసాదేవి దర్శనం చేసుకుంటారు. సో ఏమైనా కోరికలు కోరుకున్నారా మరి? ఇక్కడికి వచ్చే వాళ్ళు దాదాపుగా కోరికలు కోరుకునే వస్తున్నారు అన్నమాట. సో ఏం కోరికలు కోరుకున్నారు? ఓకే, కొన్ని మంచి కోరికలు ఉంటే బయటికి చెప్పొచ్చు. పర్సనల్ కోరికలు ఉంటే మాత్రం బయటికి చెప్పరాదు. సో ఇక్కడ ఒక్కసారి అందరు గట్టిగా చెప్పండి, జై మానసాదేవి మాతాకి. ఒక్కసారి గట్టిగా, జై మానసాదేవి మాతాకి చెప్పండి. దర్శనం చేసుకున్నారా? ఎంత టైం పట్టింది? గంట పట్టింది. గంట అంటే టికెట్ తీసుకున్నారా? టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకున్నారా? గంట పట్టింది. దర్శనం గంట చెప్పండి. ఫ్రీ దర్శనం. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చారు. సో మీకు ఎలా తెలుసు టెంపుల్? ఇక్కడ కరీంనగర్ లో మా వాళ్ళు ఉంటారు. ఇక్కడ గుడి ఉన్నది అంటే వచ్చాము. ఓకే, బాగా అనిపించిందా? బాగా అనిపించింది, మంచిగా ఉంది. జై మానసాదేవి మాతాకి జై. థ్యాంక్ యూ. ఓకే, ఏమైంది? ఏం చూస్తున్నారు ఛానల్? వరప్రసాద్ వరం ఉంటుంది. వరప్రసాద్ వరం ఛానల్. ఓకేనా? వ్లాగ్స్. దర్శనం అయింది. సూపర్ దర్శనం. దర్శనం అనిపించింది. సూపర్. ఓకే, అందరి నుంచి వచ్చారు. ఇక స్పెషల్ దర్శనం చేసుకుంటున్నారు కదా? స్పెషల్ దర్శనం ఎలా చేసుకున్నారు? బ్రహ్మాండంగా చేసుకున్నారు. బ్రహ్మాండంగా చేసుకున్నాం. స్పెషల్ దర్శనం అయిపోయింది. తిరుగు ప్రయాణం ఎక్కడికి? మళ్ళీ ఎక్కడికి వెళ్దాం? సో ఇక్కడ నుంచి దగ్గరలో మనకి వరదవెల్లి దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటది. కాకపోతే అక్కడ బోట్ అనేది గురువారం ఆదివారం ఉంటుంది అనమాట. వెళ్ళి చూద్దాం. అక్కడ దర్శనం చేసుకుందాం. లక్కీ పర్సన్స్. అట్లా ఏముండదు, దేవునికి అంతా ఒకటే. మనం మొన్న ఏ టెంపుల్కి వెళ్ళాం? దత్తాత్రేయ దగ్గరికి వెళ్ళాం. దత్తాత్రేయ దర్శనం అయిపోయింది. అది మాహూర్లో. ఇప్పుడు వచ్చేసి మనసాదేవి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వరదవెల్లి దత్తాత్రేయ దర్శనం చేపిస్తాడంట మా వరప్రసాద్, అందుకే వెళ్తున్నాం. ఇక నేను చేయించు యాక్చువల్ దత్తాత్రేయుడు మనం ఎక్కడ పిలుచుకుంటే మనమే వెళ్తాం అనమాట. నీకు అనుగ్రహం ఉంటే నువ్వు వేస్తావు అనమాట. తప్పకుండా ఉంది నాకు అనుగ్రహం ఉంది కనుక నాతో జర్నీ చేస్తుంది అనమాట రెగ్యులర్ గా. సో ఇప్పుడైతే ప్రజెంట్ వరదవెల్లి దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్దాం. ఫ్రెండ్స్ మనకి మానసాదేవి టెంపుల్ కి మందమరి నుండి వచ్చారు. మందమరి నుండి ఎట్లా వచ్చారు ఒకసారి చెప్పండి. బస్ కి వచ్చామండి కరీంనగర్ దాకా. మందమరి నుండి కరీంనగర్ బస్సు. కరీంనగర్ నుంచి ఎక్కడికి వచ్చారు? ఆటో ఎంత తీసుకున్నారు? ఆటో 200 ఒకరికి. సో కరీంనగర్ నుండి ఎంత తీసుకున్నారు? ఫోన్ రాని అప్ అండ్ డౌన్ 200. అంటే ఆటో మీతో ఉంటారా? మాతోనే ఉంటారు. ఒకరికి 200 మొత్తం ఆటో ఒకరికి 200. సరే అండి. కరీంనగర్ మీకు ఎంత తీసుకున్నారు? 300. మాకు చాలా దూరం అది. సో డిఫరెంట్ ప్రదేశాల నుంచి డిఫరెంట్ వస్తారు. అందరూ ఆటోలు మాట్లాడుకుని వస్తున్నారు. ఒక్క పర్సన్ 200. మీరు ఎక్కడ వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఇద్దరికి వచ్చారా? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాం. అంటే మీకు ఎలా తెలిసింది?
యూట్యూబ్ అని కాదు, స్వయంగా తెలిసిన అందరు చెప్తుంటే అలా అలా వచ్చింది. ఇది సోషల్ మీడియా ద్వారా తెలిసింది. అయితే అందరు కోరికలు కోరుకొని వస్తున్నారు, బట్ కోరికలు కోరుకోకుండా రావాలండి ఇక్కడికి, భక్తితో రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చాక కోరుకున్నాం, మేము ముందు కోరుకొని రాలేదు, ఇక్కడికి వచ్చాక కోరుకున్నాము. ఇక్కడికి వచ్చాక కోరుకొని వచ్చా, యూట్యూబ్ అయితే చూడలేదు. సో అమ్మవారి అనుగ్రహం ఉంది కనుక మీకు వచ్చారు. Yes. జై మానసాదేవి మాతాకి గట్టిగా చెప్పాలి ఒకసారి. జై శ్రీ మానసాదేవి మాతాకి, మానసాదేవి మాతాకి, జై శ్రీ మానసాదేవి మాతాకి, జై శ్రీ మానసాదేవి మాతాకి. ఇక్కడ అనట్లేదు లక్ష్మి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అమ్మ నువ్వు చెప్పు. జై శ్రీ మానసాదేవి మాతాకి. మధ్యాహ్నం 1:30 అవుతుంది. చూసారు కదా, లైన్లు తగ్గలేదు, జనాలు తగ్గలేదు. ఎంత ఎర్రటెండా ఉన్నా కూడా పబ్లిక్ ఫ్లోటింగ్ అయితే ఆగడం లేదు, ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ లేదు. చూసారు కదా, కంప్లీట్గా ఫుల్ పబ్లిక్ అయితే మనకి కంటిన్యూ వస్తున్నారు. మానసాదేవి టెంపుల్ దగ్గర ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఇది హాల్ కేటాయించారు. సో చాలా మంది వస్తున్నారు ఇక్కడ. ఇంకా చాలా మంది తెలియదు. ఒకప్పుడేమో అక్కడ బిల్డింగ్లో చేశారు, ఇంతకుముందు టెంపుల్ ముందర బిల్డింగ్లో చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ చేస్తున్నారు అన్నదాన కార్యక్రమం. మనకి ఇది నిత్యం అన్నదానం చేస్తారా, బట్ రెగ్యులర్ చేస్తారా నాకు తెలియదు. బట్ అయితే శుక్రవారం అయితే పబ్లిక్ బాగున్నారు. భోజనం అయిపోయింది మాది. కొబ్బరికాయలు కొట్టే ప్లేస్లో అయితే కొంచెం జనాలు తగ్గారు. అండ్ అక్కడ మనకి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం ప్లేస్లో అయితే చూసారు కదా, ఇంకా జనాలు పెరుగుతున్నారు, ఎక్కడ కూడా తగ్గట్లేదు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. సో మన ప్రయాణం ఇక్కడి బయలుదేరుతున్నాము. ఫ్రెండ్స్ చూసారా, ఇది ఇక్కడ గుర్తుపడతారా మీరు ఎవరైనా? కెన్ యూ గెస్ దిస్ ప్లేస్? సో ఇది మనకి కరీంనగర్లోనే ఫేమస్, తెలంగాణలో ఫేమస్ మన వరదవెల్లి దత్తాత్రేయ స్వామి టెంపుల్. చూసారు కదా, దత్త వెంకటేశ్వర స్వామి ఆలయంకి వచ్చాము. ఇప్పుడు ఇంతకుముందు మనసాదేవి టెంపుల్కి వెళ్ళాము కదా, మనసాదేవి టెంపుల్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఇచ్చాము. ఇప్పుడు వాటర్ లేవు ఇక్కడ సరౌండింగ్లో. మనకి ఏంటంటే టెంపుల్ దగ్గర ఇక్కడ వాటర్ లేవు. ఫస్ట్ మన దత్త వెంకటేశ్వర స్వామి దర్శనం చేద్దాం. చూడండి. జై శ్రీ దత్త వెంకటేశ్వర స్వామికి జై. సో దత్త వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఇది. ఇక్కడ నుంచి ఇట్లా పైకి వచ్చాము. అండ్ ఇటు సైడ్ మనకు మెట్లు కూడా ఉంటాయి. అంటే దగ్గరకు వచ్చిన తర్వాత మీకు అక్కడ చూసుకుంటే, అక్కడ ప్లేస్లో చూసుకుంటే ఎక్కడ కూడా వాటర్ లేవు అనమాట. కారు నేరుగా మనకు టెంపుల్ పై దాకా కూడా తీసుకొని రావచ్చు. ప్రజెంట్ అయితే వచ్చాము. ఇది మనకి శ్రీ దత్తాత్రేయ స్వామి, రావుశేన దత్తాత్రేయ స్వామి టెంపుల్. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అండ్ ఒక్కసారి మనం దత్తాత్రేయుని దర్శనం చేసుకున్న తర్వాత కలుద్దాం. ప్రజెంట్ దత్తాత్రేయుని దర్శనం చేసుకునే ముందు బయట ప్లేస్ చూపెడతా మీకు. చూసారా ఇక్కడ ఎలా ఉందో. వాటర్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు నియర్ బై దాకా వచ్చేసింది. అక్కడ మనకి కొదురుపాక బ్రిడ్జ్ కనిపిస్తుంది, అక్కడ మునిగిపోయిన ఇండ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి చెట్టు కింద ఉందా, ఔదుంబర వృక్షం దగ్గర చెట్టు, అక్కడ కూడా కిందికి. సో మన వాళ్ళందరూ మానసాదేవి టెంపుల్ దర్శనం చేసుకొని గంట కట్టేశారు ఈడ. ఇది మనకి రాహుశయన దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ గుడి. చూసారా, జై శ్రీ రాహుశయన దత్తాత్రేయ స్వామికి జై. లోపల భాగం చెట్టుతో పాసి కట్టేశారు. దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అక్కడ. సో ఎన్నోసారి రావడం ఇక్కడికి? మొదటిసారి. లక్ష్మి ఎన్నోసార్లు రావడం? ఫస్ట్ టైం. మొన్ననేమో మాహూర్ వెళ్ళాము, మానసాదేవి టెంపుల్. ఇప్పుడేమో రాహుశయన దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఇటు సైడ్ కూడా మెట్లు ఉంటాయి చూడండి. ఇట్లా మెట్ల ద్వారా కూడా మొత్తం వాటర్ ఉంటుంది. అండ్ అటు స్ట్రైట్గా అటు ఆ గుట్ట దాటితే మనకి, ఆ గుట్ట ఏమో మనం ఏమంటారు, ఉద్దారం గుట్ట అంటారు కదా, శ్రీ లక్ష్మీస్వామి నరసింహస్వామి టెంపుల్. అది వేములాడ వస్తుంది దగ్గరే. ఇక్కడ కూడా చూస్తుంది కదా, అన్ని ముడుపు కట్టారు అందరు. చెట్లు, పాత చెట్లు, ఇవి 2 చెట్లు కలిసే ఉంటాయి ఇక్కడ, వేపు చెట్లు ముడుపులు కట్టారు. శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వాముల వారు. ఇక్కడ ఫోటో అక్కడ ఉంది, ఇది ప్లేస్ ఈ ఆకారంలో ఉందన్నమాట ఇలాగ. సో మీరు ఏమైనా రావాలనుకుంటే ఇప్పుడు దర్శనం చేసుకోవచ్చు, ఎందుకంటే వచ్చేది వర్షాకాలం. అయితే మొన్నటి వరకు మరి ఇక్కడ కరెంట్ ఫెసిలిటీ లేదు, బట్ ఇప్పుడు కరెంట్ ఫెసిలిటీ వచ్చింది. ఏ విధంగా వచ్చింది? వైర్ లైన్ లేదు కదా, ఎలా వచ్చిందంటే మనకి ఇక్కడ సోలార్ ప్లేట్స్ పెట్టారు చూడండి. ఎలక్ట్రిక్ సోలార్ ప్లేట్స్తో అయితే మనకి ఇక్కడ కరెంట్ సప్లై చేయడం అయితే జరిగింది. ఇది మనకి ఇప్పుడు ప్లస్ పాయింట్. మనకు నీటిలోకి వెళ్ళి వైర్లు గుంజాల్సిన పని లేదు. మనకి సోలార్ పవర్తో ఇక్కడ మనకి కరెంటు, మనకు దత్తాత్రేయ టెంపుల్కి కరెంటు సరఫరా అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ కొందరు పేరు రాస్తున్నాయి, సెల్ నెంబర్ రాస్తున్నాయి. మీకు అవసరమైతే ఎవరైనా వచ్చే వాళ్ళు ఇక్కడికి కాల్ చేసి రావచ్చు.
ఇది చూసారు కదా, సోలార్ పవర్ సంబంధించిన ఇక్కడ బ్యాటరీలు అయితే ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఛార్జ్ అవుతూ కరెంట్ ఉత్పత్తి అవుతూ మనకి దత్తాత్రేయుని టెంపుల్కి అయితే కరెంట్ ఉపయోగిస్తున్నారు. వాటర్ ఫెసిలిటీ అయితే ఆల్రెడీ వాటర్ ఉంది కనుక పంపులు మోటార్లు కరెంట్ వచ్చేసి ఇంకా ప్రాబ్లం ఉంది. మునుపంటే కరెంట్ లేదు ఎట్లా అని బాధపడేవాళ్ళు, కానీ ఇటుకు వస్తే ఇప్పుడు పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ అక్కడ వాష్రూమ్స్ కూడా కట్టారు. అక్కడ చూసారు కదా అటు సైడ్, అక్కడ లాస్ట్ సైడ్ కూడా వాష్రూమ్స్ కూడా కట్టారు. ఆంటీ మొదటిసారి వచ్చింది, ఎట్లా అనిపించింది? బాగున్నాయి. దత్తాత్రేయుడు ఎక్కడ చూసారు, ఎక్కడ విన్నారు ఎక్కడ దత్తాత్రేయుడు రాహుశయంతో ఇక్కడ పడుకు దత్తాత్రేయుడు సగం పాము సగం మనిషి రూపధారి ఉంటుంది అనమాట. సో దేశంలో కాదు ప్రపంచంలో ఒక్క ప్లేస్లో ఉంటుంది ఈ అవతారం. అది కూడా కరీంనగర్లో వరదవెల్లి దత్తాత్రేయ స్వామి టెంపుల్. చూసారా గుడి పై దాకా కూడా మనకు కార్లో రావడం ఇది. ఇక్కడ దత్త వెంకటేశ్వర స్వామి స్వయంభు, ఇవన్నీ కూడా స్వయంగా దత్తాత్రేయుడు దత్త వెంకటేశ్వర స్వయంగా ప్రత్యక్షమైన ప్లేస్ అనమాట. ఇక్కడ చూడండి మహిళల కోసం అయితే బాత్రూమ్స్ అని కట్టి పెట్టారు, ఇక్కడ రాశారు. ఇటు సైడ్ కూడా మెట్ల ద్వారా ఇటు సైడ్ ఉంది. మనమైతే కారు ద్వారా అయితే ఇట్లా పైకి రావచ్చు అనమాట, ఇట్లా రావచ్చు పైకి. ఇటు సైడ్ వాష్రూమ్స్ కట్టారు, అక్కడ కింద కూడా ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఇట్లా అట్లా వస్తుంది, అటు పోతే వేములవాడ అటు సైడ్ వస్తుంది అనమాట. ఇంకా ప్లేస్ మాత్రం మంచి పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడే రావాలనుకుంటే ఇంకా ఎండాకాలమే, ఇంకా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతుంది. ఇంకా కొద్ది నెల 2 నెలలు అయితే ఈ ప్లేస్ అంతా చుట్టుపక్కల వాటర్తో నిండిపోతుంది అనమాట. జై దత్తాత్రేయ స్వామికి జై. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర. సో ఈ విధంగా మనైతే ప్రదక్షిణ చేయాలి. ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ప్రదక్షిణలు చాలా ఇంపార్టెంట్. సైలెంట్గా ప్రదక్షిణ చేయాలి. యాక్చువల్గా మనసులో ధ్యానం చేస్తూ ఎప్పుడైనా ప్రదక్షిణ చేయాలి. మీకు నేను చెప్పాలి కనుక ఇలా అనుకుంటూ చేస్తున్నా బయటికి. ఇది సో ఇక్కడ వరదవెల్లి దత్తాత్రేయ గిరి ప్రదక్షిణ ఉంది చూసారా, వాట్సాప్ గ్రూప్ అట. కావాలంటే ఇందులో కూడా జాయిన్ కావాలంటే జాయిన్ అండి ఎవరైనా. దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి ఇక్కడ. సో మొదటిసారి రావడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. సో టెంపుల్ చాలా బాగుంటుంది, బట్ చాలా మందికి తెలియదు అనమాట. హర్షవర్ధన్ 23 సంవత్సరాలు అంటే కరెక్ట్ 2013లో చూస్తే 2012లో చూస్తే మళ్ళీ 2026లో చూస్తున్నా. అప్పుడు ఇంత చిన్నగా ఉండే అనమాట. 14 సంవత్సరాల కింద వస్తే ఇప్పుడు చూసారనమాట. అది కూడా మా దైవ దర్శనాల కోసం కలిసాము. నేను నన్ను మాత్రం గుర్తుపట్టలే ఈయనే. చిన్నప్పుడు నాతో ఆడుకున్నాడు, కానీ ఇప్పుడు పెద్ద అయినాక అసలు నన్నే గుర్తుపట్టలేదు ఈయన. మొత్తం మబ్బు పట్టింది చూసారు, ఆకాశం అంతా మబ్బు పట్టింది. వర్షం వచ్చే సిచ్యువేషన్ లాగా అనిపిస్తుంది ఈ ఏరియాలో. వర్షం పడితే మాత్రం కొంచెం పోవడానికి ఇబ్బంది అవుతుంది. మన రోడ్ ఉంటుంది, మట్టి రోడ్ ఉంది అన్నమాట. వర్షం ఎక్కువ అయితే బురద అయితే మనకి కొంచెం ఇబ్బంది కావచ్చు కారు. కొంచెం చూసుకోనండి. వర్షాకాలం వస్తే మాత్రం, ఎండాకాలం ఉన్నప్పుడు మాత్రం అందరండి. ఇంకోటి అక్కడ మేడి చెట్టు దగ్గరికి వెళ్దాం, రా చెట్టు దగ్గరికి వెళ్దాం. చాలా ఔదుంబర వృక్షానికి వెళ్తున్నాం అనమాట దర్శనానికి. చూడరా ఇట్లా మెట్లు ఉన్నాయి ఇట్లా. అమ్మయ్యా. సో ఇది మనకి ఔదుంబర అంటే మేడి చెట్టే కదా, మేడి చెట్టు. వెనుక పద్మ వస్తుంది, వేరే లక్ష్మి. ఇద్దరు రావాలి కదా లక్ష్మి పద్మావతులు. సో మీరు గుళ్ళలోకి వచ్చినప్పుడు మాత్రం ఇలాగ ప్లాస్టిక్ ఇవన్నీ ఏవి మాత్రం తీసుకురాకండి. మన గుళ్ళు మన పరిసరాలు మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. మనమే కాపాడుకోవాలి. ఇక్కడ అందరూ చూసారా ఔదుంబర వృక్షాలకు అన్ని యంత్రాలు తాయితులు అయితే కట్టారు. మరి ఎవరైనా ఏ మొక్కలు మొక్కారో ఏం చేయాలో తెలియదు, కానీ పేపర్లు కట్టయితే చెట్లు కట్టారు. మనకి ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. జై గుదత్త జై దత్తాత్రేయ స్వామికి జై. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. మనకు చూసారా చుట్టుపక్కల నీళ్ళు చూడండి, మొత్తం నీళ్ళు అయితే దగ్గర రాకొచ్చేసాయి ఇక్కడ వరకు. అది మనకి కొదురుపాక బ్రిడ్జ్. సో మళ్ళీ దర్శనం చేసుకొని ఇక్కడ ప్రదర్శన చేయాలి సార్. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర
శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర. మీరెవరైనా వచ్చారా? వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది మీరు ఈ దత్తక్షేత్రాన్ని దర్శనం చేసుకున్నారు, ఎంతమంది రావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు వచ్చినప్పుడు ఇలాగే ఉందా, వాటర్లో వచ్చారా, బోట్లో వచ్చారా, వాటర్ లేనప్పుడు వచ్చారా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ నుంచి అయితే వాళ్ళ పైకి వెళ్ళాలిగా మనకు. ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ మనకి ఎలక్కాయ చెట్టు ఉంది. ఇది మొత్తం మనకి ఇక్కడ ఔదంబర వృక్షం ఉంది, దీని పక్కనే ఎలక్కాయ చెట్టు ఉంది. వినాయక చవితి రోజు మనకు ఉపయోగపడతాయి ఇవి. ఎలక్కాయ చెట్టు మొదటిసారి నేను చూడడం. ఇది కూడా దత్తాత్రేయ టెంపుల్ పక్కనే ఉండడం విశేషం. వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వరప్రసాద్ వ్లాగ్స్ని.